నిన్న ఆంధ్రజ్యోతిలో వచ్చినప్పుడే నేను చెప్పాను, జడ్జి గారు ఏంటి ఆయన సస్పెండ్ అయినప్పుడు జడ్జి గారు నేను ఎట్లా రాస్తున్నారు, నెంబర్ 1. రెండవది, అదేదో ఇద్దరి మధ్య గొడవను తీసుకొచ్చి అదేదో పార్టీల గొడవ కింద చూపించే ప్రయత్నం చేస్తున్నారు, ఆయన చాలా రోజుల నుంచి వివాదాస్పదంగానే ఉన్నారు అన్నటువంటి. ఇవాళ సాక్షి దానికి అసలు వెర్షన్ రాసుకొచ్చింది. ఇవాళ పేపర్లో ఒకదానికొకళ్ళు పోటీ లేకపోతే నిజం కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు, రెండో వెర్షన్ రాదు, చచ్చిపోతుంది అనమాట నిజమనేటువంటి. అన్నమయ్య జిల్లా బి కొత్తకోటకు చెందిన సస్పెన్షన్లో ఉన్న జూనియర్ సివిల్ జడ్జి ఎస్ రామకృష్ణ ఇంటి మీద మంగళవారం రాత్రి దాడి చేసింది తమ్ముడు రామచంద్రన్ అని దర్యాప్తులో తెలియదని పోలీసులు వెల్లడించారు. రామకృష్ణ తన ఇంటి మీద గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి కిటికీ అద్దాలు, ఇన్నోవా కారు అద్దాలను ధ్వంసం చేశారని, కిటికీపై యాసిడ్ పోసిన ఆనవాళ్లు ఉన్నాయని, తనను చంపేందుకు దాడికి పాల్పడ్డారని పోలీసులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసింది. సిఐ సూర్యనారాయణ తెలిపిన వివరాల మేరకు జడ్జి రామకృష్ణ మంగళవారం రాత్రి బి కొత్తకోట కరెంటు కాలనీలోని ఇంటిపైన పై అంతస్తులో ఉండగా ఇంటిపై దాడి చేసినట్టు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తే దాడికి రామకృష్ణ తమ్ముడు ఎస్ రామచంద్రనే కారకుడని నిర్ధారణ అయింది. అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాల మీద ఏడాదిగా వివాదం నడుస్తోంది. అందులో భాగంగా మంగళవారం రాత్రి రామచంద్ర అన్న రామకృష్ణ ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో నుంచి బయటికి రావాలని అన్నను పిలవగా రాలేదు. దీంతో రామచంద్ర అక్కడే ఉన్న కట్టెను తీసుకుని గేటును కొట్టడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో రామకృష్ణ ఇంటి కిటికీ అద్దాలను రామచంద్ర పగలగొట్టినట్టు నిర్ధారించారు. కారు అద్దాలు ఎలా పగిలాయి అన్న దాని మీద ఇంకా విచారణ జరుపుతున్నామని సీఐ చెప్పారు. జడ్జి రామకృష్ణపై బుధవారం రాత్రి తమ్ముడు రామచంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు. ఆస్తి పంపకాల విషయమై మంగళవారం రాత్రి రామకృష్ణ ఇంటికి వెళ్ళానని చెప్పాడు. ఎంతసేపు పిలిచినా బయటకు రాకపోవడంతో గేటు తీసుకుని ఇంట్లోకి వెళ్ళి తనకు రావాల్సిన ఆస్తిని ఇవ్వాలని కోరానని పేర్కొన్నారు. ఆస్తి ఇచ్చేది లేదని రామకృష్ణ చెప్పడంతో తాను గట్టిగా అడగడంతో రామకృష్ణ అతని కుటుంబీకులు మరో ముగ్గురు కలిసి కట్టెతో కొట్టి తన మీద ఫినాయిల్ చల్లి చంపడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. రామచంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ బొజ్జనాయక్ కేసు నమోదు చేశారు. ఇది ఓవరాల్గా జరిగినటువంటి. చివరికి అక్కడ దాన్ని ఎక్కడ దాకా వెళ్ళిపోయింది, ప్రభుత్వం చేయించింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయించింది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేయించాడు, నేను కంప్లైంట్లు చేస్తున్నానని చేయించాడు. అంటే ఇట్లాగ తయారైపోతుంది ఆంధ్రప్రదేశ్లో. ప్రతి సిల్లీ ఇష్యూస్కి తీసుకొచ్చి మళ్ళీ దాని వెనకాల రేపు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వచ్చేసి జడ్జీలను కూడా బతకనియట్లేదని చెప్పి మాట్లాడేస్తారు. ఇది ఒక విచిత్రమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఉంది.